అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఈ ఏడాది చాదర్ను అందజేయొద్దని భారత ప్రధాని నరేంద్ర మోడీకి హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా విజ్ఞప్తి చేసిండు. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాల సందర్భంగా చాదర్ను అందజేస్తారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా మన ప్రధానమంత్రి అజ్మీర్ షరీఫ్ దర్గాలో చాదర్ను అందజేయనున్నారు. కాకపోతే గత కొంతకాలంగా అజ్మీర్ దర్గా గురించి వివాదం నడుస్తుంది కదా. అదేంటంటే హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా అజ్మీర్ దర్గాను మహాదేవ్ ఆలయంగా అభివర్ణించి 25 సెప్టెంబర్ 2024న అజ్మీర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్గాను సంకట్ మోచక్ మహాదేవ్ ఆలయంగా ప్రకటించాలని, దర్గా రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని, గజియాబాద్ సమాధుల మాదిరిగానే అజ్మీర్ షరీఫ్ కూడా శివాలయంగా ఉండేదని విష్ణుగుప్తా చెప్పారు. అందులో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా లోపల శివాలయం ఉందని పేర్కొన్నాడు. ఈ వివాదం ఇంకా కోర్టులో కొనసాగుతుంది. నవంబర్ 27న విష్ణుగుప్తా వేసిన పిటిషన్ ను స్వీకరించిన అజ్మీర్ సివిల్ కోర్ట్ డిసెంబర్ 20న విచారణ చేసింది. మళ్ళీ తదుపరి విచారణ జనవరి 24న ఉంటుంది. ఈ టైంలో మందిర్ మస్జిద్ వివాదాల నడుమ ప్రధాని మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈసారి కూడా నరేంద్ర మోడీ అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ను అందజేస్తే ఆ దర్గా షరీఫ్ ను సంకట్ మోచక్ దేవాలయంగా పేర్కొంటున్న హిందూ సేన వంటి సంస్థలకు ఈ చర్య గట్టి దెబ్బే అని ఇతర హిందూ సంస్థలు భావిస్తున్నాయట. అందుకే ఈసారి ఉర్సు సందర్భంగా చాదర్లు పంపవద్దని హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. కానీ విష్ణుగుప్తా వ్యతిరేకించినప్పటికీ ప్రధాని తరపున షీట్ పంపాలని నిర్ణయించారట. అంతేకాకుండా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఈసారి ఉర్సు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారట. గత ఏడాదితో పోలిస్తే 1.5 రెట్లు అధికంగా బలగాలను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 600 మంది సైనికులతో కూడిన సిఆర్పిఎఫ్ ను రిజర్వ్ లో ఉంచారు. అలాగే రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా 70 మంది సైనికులకు బాడీ వేర్ కెమెరాలను అమర్చనున్నారు. ఏది ఏమైనా ఆ వివాదంపై అజ్మీర్ సివిల్ కోర్టు తన తీర్పు ఇచ్చేదాకా ఇరు పక్షాలు ఎలాంటి అల్లర్లు పాల్పడకుండా సంయమనం పాటించాలి.